సో హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈరోజు మనం ఈ సెషన్లో ఏంటంటే మన క్రాక్ ఐసెట్ 2025 డే 4లో అయితే ఉన్నాం. సో లాస్ట్ క్లాస్లో మనం అంటే డే 3 అనేది కంప్లీట్ చేసాం. సో ఈ డే 4లో మనం వచ్చేసరికి ఏదైతే మన అనలిటికల్ ఎబిలిటీ యొక్క ఓకేనా మన ఏదైతే అనలిటికల్ ఎబిలిటీ అనేది ఉందో అందులో కోడింగ్ అండ్ డీకోడింగ్ అండ్ అందులో కూడా ప్రాబ్లమ్ బేస్డ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది మనం సాల్వ్ చేస్తున్నాం. సో బేసికలీ మన కోడింగ్ అండ్ డీకోడింగ్ కనుక మనం తీసుకుంటే మన ఐసెట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్ కనుక చూస్తే ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ అనేది మనకు రెండు విధాలుగా అడగడం అనేది జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి ప్రాబ్లమ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, అది కూడా ప్రాబ్లమ్స్ ఇండివిజువల్. ఇంకోటి వచ్చేసరికి ప్యాసేజ్ బేస్డ్. సో ప్యాసేజ్ అంటే ఒక గ్రూప్ అన్నమాట. ఒక ప్యాసేజ్ అనేది ఇచ్చేస్తాడు, ఒక 3 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్, ఆ ప్యాసేజ్ నుంచి మనం ఏంటంటే సాల్వ్ చేయాలి. సో ఈ సెషన్లో మనం ఏంటంటే ఏదైతే ప్రాబ్లమ్ బేస్డ్ ఇండివిజువల్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయో వాటిని సాల్వ్ చేయబోతున్నాం. సో బేసికలీ ఏవైతే లాస్ట్ ఇయర్ అంటే 2024లో ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో ఆ అన్ని క్వశ్చన్స్ అనేవి మనం సాల్వ్ చేయబోతున్నాం. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఇయర్ అంటే మన 2025 ఐసెట్లో కూడా ఇటువంటి మోడల్సే 90% రిపీట్ అవుతాయి. నేను చెప్తున్నాను కదా, 90% ఇవే క్వశ్చన్స్ రిపీట్ కావు. ఇవే క్వశ్చన్స్ ఎప్పుడు కూడా రిపీట్ కావు, కానీ ఇవే మోడల్స్ అనేవి రిపీట్ అవుతాయి. ఏదైతే కాన్సెప్ట్ ప్రాబ్లం ఏదైతే ఏ విధంగా అయితే సాల్వ్ చేస్తామో ఆ సాల్వింగ్ ప్రాసెస్ లేదా ఆ మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ అనేది ఖచ్చితంగా అదే వస్తుంది. క్లియరా? సో ఇప్పుడు మనం క్వశ్చన్స్కి వెళ్దాం. క్వశ్చన్స్కి వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇంతవరకు మీరు మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ కనుక డౌన్లోడ్ చేయకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి మీరు మా అప్లికేషన్ని డౌన్లోడ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మాకేంటంటే వెబ్సైట్ అనేది కూడా ఉంది. సో SSC telugu.com అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తే వెబ్సైట్ అనేది కూడా ఉంది. మీరు ఎయిదర్ అప్లికేషన్ నుంచైనా క్లాసెస్ అనేది వినొచ్చు, లేదా ఏదైతే వెబ్సైట్ అనేది ఉందో అంటే మీ ల్యాప్టాప్, PC, ఐప్యాడ్స్ కానివ్వండి, లేదా ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, అన్నిట్లో కూడా మీరు ఏంటంటే యాక్సెస్ అనేది చేయవచ్చు. క్లియరా? సో ఎవరైతే ఐసెట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మేము ఏంటంటే ఐసెట్ షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది ఆల్రెడీ లాంచ్ చేస్తున్నాం. ఇదేంటంటే రన్ అవుతూ ఉంది. సో దీని యొక్క ఫీచర్స్ అనేది మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. అండ్ దీని యొక్క ప్రైస్ కనుక చూస్తే ఓన్లీ 999 రూపీస్, 999 ఫర్ 3 months. ఓకేనా? సో ఇక్కడ మీకు ఫీచర్స్ అన్నీ ఏదైతే క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి, లైవ్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, లైవ్ క్లాసెస్ ఏ విధంగా జరుగుతుంది, అండ్ దాంతోపాటు మీకు ఫర్ ద ఫస్ట్ టైం డే వైజ్ షెడ్యూల్ అనేది కూడా మేము ప్రొవైడ్ అనేది చేస్తున్నాము. సో మీరు డే 1 డే 2 ఏం చేయాలి ఎందుకంటే మీరు అట్లీస్ట్ ఒక 2 months అయినా ఓకేనా, ఎగ్జామినేషన్కి 2 months ముందైనా ఎన్రోల్మెంట్ కనుక తీసుకుంటే మీకు మంచిది. ఎందుకు, మీరు ఆ 2 months లోపల సిలబస్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు. అలా కాకుండా మీరు లాస్ట్ 30 days లాస్ట్ 20 days అలా, కొంతమంది అయితే లాస్ట్ 10 days అంటే ఎగ్జామ్కి 10 days ముందు కూడా జాయిన్ అవుతారు. అటువంటప్పుడు మనం ఏం చేయలేము. ఓకేనా? క్లియర్? సో ఇది. సో ఇప్పుడు క్వశ్చన్స్ కన్నా చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1 ఇది వచ్చేసరికి మనకు TS ఐసెట్ 2024లో రావడం అయితే జరిగింది. సో క్వశ్చన్ చూడండి, ఇక్కడ DEJE CTI డిజెక్షన్ అనేది TECNOIJED అయింది. ఓకేనా? ఇది అయింది. సో ఎప్పుడైనా కూడా చూడండి, మనం కోడింగ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తున్నప్పుడు మనం ఒక పాయింట్ అనేది గమనించాలి. ఏంటది? ఏవైతే క్వశ్చన్లో ఉన్న లెటర్స్ ఉన్నాయో అవే లెటర్స్ రైట్ సైడ్ కూడా రిపీట్ అయ్యాయా? క్వశ్చన్లో ఉన్న లెటర్స్ కోడ్లో కూడా రిపీట్ అయ్యాయా? అవే లెటర్స్ ఉన్నాయా, ఏమైనా కొత్త లెటర్స్ వచ్చాయా, అది గమనించాలి. సో ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే లెటర్స్ అనేవి అవే ఉన్నాయి. అవునా? లెటర్స్ అనేవి ఏమున్నాయి? అవే ఉన్నాయి. సో ఒకసారి రాద్దాం. ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి నేను డీటెయిల్గా రాసి చూపిస్తాను. DEJECTION ఇది వచ్చేసరికి ఏమైంది? TCENOIJED. ఓకేనా? సో JED. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ క్వశ్చన్ని రాసిన వెంటనే నాకు అర్థమైంది ఏంటంటే ఏదైతే DEJ ఉందో ఏదైతే ఉందో అది రివర్స్లో రాశాడు. సో DEJ రివర్స్ రాశాడు, కానీ పూర్తి లెటర్ ఓకేనా, ఏదైతే పూర్తిగా వర్డ్ మొత్తం ఉందో వర్డ్ మొత్తం రివర్స్లో రాశాడంటే కాదు. ఫస్ట్ 3 letters అనేవి స్ట్రైట్గా ఉన్న లెటర్స్ రివర్స్లో రాశాడు. నెక్స్ట్ దాని తర్వాత ఏదైతే మిడిల్లో 3 letters ఉన్నాయి కదా, మిడిల్లో 3 letters ఏమున్నాయి? ECT ఉన్నాయి. అవునా? సో ECTని రివర్స్ చేసి అంటే ECTకి రివర్స్ TCE. సో TCE అనేది ఫస్ట్లో రాశాడు. సో ఫస్ట్లో ఉన్న లెటర్స్
ఫస్ట్ దీన్ని మనం 3 పేర్స్గా డివైడ్ చేద్దాం, ఓకేనా, 3 సెట్స్గా. ఫస్ట్ సెట్ అనేది లాస్ట్కి వెళ్ళింది, రివర్స్ అయింది. మిడిల్ సెట్ అనేది ఫస్ట్కి వచ్చింది, రివర్స్ అయింది. లాస్ట్ సెట్ అనేది మిడిల్కి వచ్చింది, రివర్స్ అయింది. ఐఓఎన్ ఎన్ఓఐ అంతే, ఐఓఎన్ ఎన్ఓఐ. సో మన ఆన్సర్ కూడా ఏమవ్వాలి, సో మనం దీన్ని మనం ఏం చేయాలి, సెట్స్గా డివైడ్ చేయాలి. సో డిఈబియుఎన్ కేఐఎన్జి, అవునా, వీటిని మనం సెట్స్గా డివైడ్ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ మనం గమనిస్తే క్లియర్. సో ఫస్ట్ త్రీ లెటర్స్ ఏంటి, ఇవే కదా, క్లియర్. సో ఇవి. సో ఈ డిఈబి అనేది ఏమవుతుంది, లాస్ట్కి వెళ్ళి రివర్స్ అవుతుంది, అంటే బిఈడి అవుతుంది, బిఈడి, అవునా, క్లియర్. నెక్స్ట్ ఏదైతే మిడిల్లో ఉన్న 3 లెటర్స్ ఉన్నాయి కదా, సో మిడిల్లో ఏమున్నాయి, మిడిల్లో ఉన్న 3 లెటర్స్. సో ఇవి వచ్చేసరికి ఏమైతే ఫస్ట్కి వస్తాయి, అవునా, ఫస్ట్కి వస్తాయి. సో యుఎన్కే ఏమవుతుంది, కేఎన్యు అవుతుంది, కేఎన్యు, అవునా, కేఎన్. సో నా ఆన్సర్ కేఎన్యుతో స్టార్ట్ అవ్వాలి, బిఈడితో ఎండ్ అవ్వాలి. ఎక్కడుంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో కేఎన్యు బిఈడితో ఎండ్ అవుతుంది. కావాలంటే మీరు లాస్ట్ 3 లెటర్స్ కూడా చెక్ చేయండి, జిఎన్ఐ అవుతుంది. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఓన్లీ ఫస్ట్ లెటర్స్ చూసినా కూడా మనం ఏంటంటే ఆన్సర్ అనేది వెంటనే చెప్పొచ్చు. క్లియరా. సో ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ 1 అనేది మనం సాల్వ్ చేసాం. నౌ కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 2. సో క్వశ్చన్స్ అనేవి ఈ విధంగానే ఉంటాయి, మనకు ఈజీ క్వశ్చన్సే వస్తున్నాయి మ్యాక్సిమం. అక్కడక్కడ మనకు ఏంటంటే 1 or 2 క్వశ్చన్స్ కొంచెం ఛాలెంజింగ్గా కనిపిస్తున్నాయి, ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి, క్లాస్ ఈజ్ కాల్డ్ యాజ్ టీఆర్బికేడి. సో క్లాస్ CLASS, ఇది వచ్చేసరికి TRBKD. సో బేసికలీ మనం ఎగ్జామినేషన్లో ఇది రాయం, ఇదేం చేస్తాం, ఇది రాయం. ఏం చేస్తామంటే మనము, సో ఇది మనకు క్వశ్చన్ ఇచ్చాడు. ఇది ఎగ్జామినేషన్లో మనం ఏం చేస్తామంటే దీనికి బదులుగా క్లాస్ యొక్క లెటర్స్ ఏంటి, సో సి అంటే 3, ఎల్ అంటే 12, ఏ అంటే 1, ఎస్ అంటే 19. సో ఈ లెటర్స్ అంటే మనం లెటర్స్ నుంచి ఏదైతే లెటర్స్ ఉన్నాయో లెటర్స్ నుంచి నెంబర్స్ కన్వర్ట్ చేయడం మనం ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్లో చేయాలి. అంటే మనం లెటర్ చూసిన వెంటనే దాని యొక్క నెంబర్ అనేది మనం చెప్పాలి. సో అదేవిధంగా టీ అంటే ఏంటి, 20. ఒకవేళ మీకు ఇది రాకపోతే మీరు ఏం చేయొచ్చు, మా యొక్క అప్లికేషన్ ఉంది కదా, అప్లికేషన్ ఓపెన్ చేసి అందులో ఏదో ఒక ఏపీ ఐసెట్, టీఎస్ ఐసెట్ ప్యాటర్న్ వీడియోస్ అన్ని దానిపైన క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు అనలిటికల్ ఎబిలిటీ ఉంటుంది. అనలిటికల్ ఎబిలిటీలో ఫస్ట్ వీడియోనే ఫ్రీగా ఉంది, ఆ వీడియో అనేది మీరు చూడొచ్చు. 30 మినిట్స్లో మీరు నేర్చుకుంటారు, ఓకేనా. 30 మినిట్స్ చాలు. సో లెటర్స్ నేర్చుకోవడం. నెక్స్ట్ కే వచ్చేసరికి 11, డి వచ్చేసరికి 4. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ప్యాటర్న్ అనేది ఏంటి. సో ఇక్కడ నేనేం చేస్తాను, లెటర్స్ని నెంబర్స్లో రాశాను. సో 3, 12, 1, 19. సో ఇప్పుడు 3 నుంచి 20 అంటే ఏమైంది, 17 పెరిగింది. 12 నుంచి 18, 6 పెరిగింది. సో ఇలా కాదు, ఇలా పెరిగే ఛాన్స్ ఉండదు. ఏదో ఒక ప్యాటర్న్ అనేది మనకు కనిపించాలి. సో ప్యాటర్న్ అనేది నాకు ఎక్కడ కనిపిస్తుంది, నేను చూసేది ఏంటంటే 3 అనేది ఉంది. సో పైన ఏమో 3 ఉంది, కింద 3కి దగ్గరగా ఉన్న నెంబర్ ఎక్కడుంది, కింద 3కి దగ్గరగా ఉన్న నెంబర్ ఇక్కడ ఉంది. సో నేను ఏం చేస్తానంటే 3 నుంచి 4కి కనెక్ట్ చేస్తాను. ఇక్కడ ఏమైంది, 3 నుంచి 4కి వెళ్ళేటప్పుడు +1 అయింది. నెక్స్ట్ 19 నుంచి 20కి వెళ్ళేటప్పుడు +1 అయింది. ఇక్కడ చూడండి మళ్ళీ 19 నుంచి 18 మధ్యలో -1, 12 నుంచి 11 మధ్యలో -1. నెక్స్ట్ ఇది వచ్చేసరికి +1. సో ఇక్కడ ఏమవుతున్నాయి, ఆల్టర్నేట్గా +1 -1 +1 -1, అది కూడా క్రిస్ క్రాస్గా జరుగుతున్నాయి. సో మన ఆన్సర్ ఏంటి, లెవెల్కి మనం ఆన్సర్ చెప్పాలి. సో లెవెల్ యొక్క లెటర్స్ ఏంటి, లెవెల్ = ఎల్ అంటే 12, ఈ అంటే 5, వి అంటే ఏంటి 22, ఓకేనా. మళ్ళీ ఈ అంటే 5, దీని తర్వాత ఎల్ అంటే 12. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ క్రాస్గా ఫస్ట్ ఏం చేయాలి, 12 + 1 13 +1 చేయాలి. ఇక్కడ కూడా 12 + 1 13. సో నా ఆన్సర్ దేంతో స్టార్ట్ అవ్వాలి, నా ఆన్సర్ ఎంతో స్టార్ట్ అవ్వాలి, ఎంతో ఎండ్ అవ్వాలి. ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ లేదు, మిగతావన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం 5 -1, 5 -1 అంటే 4, అంటే ఇక్కడ డి వస్తుంది, ఇక్కడ కూడా డి. సో నా ఆన్సర్ ఎండితో స్టార్ట్ అవ్వాలి, డిఎంతో ఎండ్ అవ్వాలి. సో ఇది కాదు. లాస్ట్ లెటర్ ఏంటి, 22 +1 చేయాలి. మిడిల్ వచ్చేసరికి మనం ఏం చేయాలి, ఇది +1 చేయాలి. సో 22 + 1 is 23 అంటే డబ్ల్యూ. సో మన ఆన్సర్ ఏముండాలి, డబ్ల్యూ ఉండాలి. సో ఆన్సర్ విల్ బి డబ్ల్యూ. సో MDWDM. క్లియరా. ఇక్కడ క్రాస్గా మనకేంటంటే క్రాస్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్.
క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 కనుక చూస్తే ఇక్కడ LIFEHACKX అనేది అయింది. సో L అంటే ఏంటి 12, L అంటే ఏంటి 12, I అంటే ఏంటి 9, నెక్స్ట్ F అంటే ఏంటి 6, అవునా 6, నెక్స్ట్ E అంటే ఏంటి 5. సో ఇక్కడ చూడండి గమనించండి, ఇక్కడ ఏమైంది 12 + 2 14, 9 + 2 11, 6 + 2 8, 5 + 2 7, అదేవిధంగా 8 + 2 10. ఇలా చూడండి లెటర్ ప్లస్ 2 చేస్తున్నాడు. ఓకేనా. సో 1 + 2 ఎంత 3 అంటే 03 రాశాడు. 3 + 2 5 05, దీని తర్వాత 11 + 2 13, 19 + 2 21. సో సింపుల్గా ఏం చేశాడు, ఇక్కడ ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్కి +2 చేశాడు. ఓకేనా, +2. అదేవిధంగా మనం ఏం చేయాలి, ఎస్ అంటే 19 + 2 ఎంత 21. సో సింపుల్గా మనం ప్రతిదీ +2 ఇంక్రీజ్ చేయాలి. సో మన ఆన్సర్ 21తో స్టార్ట్ అవ్వాలి. సో అన్నీ కూడా 21 ఉన్నాయి. సో సాల్వ్ చేద్దాం. ఏ అంటే 1 + 2 = 3. సో మనం 03 రాద్దాం. ఓకేనా 03. వి అంటే 22 + 2 24. 5 ఈ అంటే 5 + 2 = 7 07 రాద్దాం. 18 + 2 = 20. సో మన ఆన్సర్ వచ్చేసరికి 2103 240 720. సో 2103 240 720 ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఆర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. అర్థమవుతుందా? క్లియర్గా అర్థమవుతుంది కదా. నా క్వశ్చన్ నెంబర్ 3. సో ఇక్కడ ఏం చేశాడు, లెటర్స్కి 2 యాడ్ చేశాడు, అంతే సింపుల్. క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. ఇన్ ఎ కోడ్ లాంగ్వేజ్ జాయింట్ ఈజ్ రిటన్ యాజ్ SMBHF అంట. సో జాయింట్ G అంటే 7, I అంటే 9, A అంటే 1 14, దీని తర్వాత 20 రాసిన తర్వాత S వచ్చేసరికి 19 13 2 8 6. సో ఇలాగే రాసేయాలి. రాసిన తర్వాత మనం ఏం చేయాలి, నేనేం చెప్పాను మీకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 తీసుకోండి. 7కి దగ్గరగా కింద ఎక్కడ నెంబర్ ఉంది 6 అనేది ఉంది. సో క్రాస్గా ఏమైంది -1 అయింది, క్రాస్గా -1 అయింది, 9 -1 14 -1. కానీ మిడిల్ నెంబర్ ఒక్కటి +1 అయింది, అంతే సింపుల్. సో D ఫర్ 4, R అంటే 18, I అంటే 9, V అంటే 22, E అంటే 5. సో క్రాస్గా అన్నీ కూడా -1 చేయాలి. 5 - 1 = 4 అంటే D. నెక్స్ట్ 4 - 1 = 3. సో 3 అంటే C. సో నా ఆన్సర్ Dతో స్టార్ట్ అవ్వాలి. C అన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఇది కూడా 22 - 1 = 21 అంటే U. 18 - 1 = 17 అంటే Q. 9 + 1 = 10J. సో ఆర్ ఆన్సర్ ఇస్ DUJQC. సో DUJQC ఎక్కడ ఉంది, ఆప్షన్ 3లో ఉంది. సో ఆర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, అంతే. క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇన్ ఎ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ బ్రేక్ ఈజ్ రిటన్ యాజ్ 185. సో బ్రేక్ అనేది 185 అయింది. సో ఇక్కడ చూడండి గమనించండి. సో ఇక్కడేమో లెటర్స్ ఉన్నాయి, ఇక్కడేమో ఒక నెంబర్ అనేది ఉంది. సో లెటర్స్ నుంచి నెంబర్, ఓకేనా, ఒక నెంబర్ మనకు కనిపిస్తే మనం ఏం చేయాలి, ఇక్కడ మనం కొన్ని లాజిక్స్ అప్లై చేయాలి. ఏంటది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఆఫ్ ద లెటర్స్ యొక్క లాజిక్, నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆపోజిట్ లెటర్స్ యొక్క లాజిక్ అనేది మనం అప్లై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ అప్లై చేద్దాం. సో B అంటే 2, R అంటే 18, E అంటే 5, A అంటే 1, K అంటే 11. సో అన్నిటిని యాడ్ చేయండి. 8 10 15 16 17 37. ఎంత అయింది టోటల్ 37. కానీ అంతేనా, 37ఏనా, 8 సో ఇక్కడ 11 కరెక్ట్. సో 37 క్లియర్. సో 37. కానీ నాకు కావాల్సింది ఎంత 185. ఇక్కడ నాకు టోటల్ వచ్చింది, సమ్ వచ్చింది 37, కానీ నాకు కావాల్సింది 185. సో ఇప్పుడు నువ్వు గమనించాలి కొంచెం, ఒకవేళ 185 అనేది 37 యొక్క మల్టిపుల్, అంటే 37ని ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 185 వస్తుందా, అది చెక్ చేద్దాం. సో 35ని మనం ఎప్పుడైతే 5తో మల్టిప్లై చేస్తామో 35 5 ఎంత వస్తుంది సార్, 5 7 35, 5 3 15 18. సో 185 సింపుల్. అర్థమైంది కదా. సో ఏం చేశాడు, సమ్ ఆఫ్ ద లెటర్స్ మల్టిప్లైడ్ బై 5 ఇది చేశాడు, అవునా. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఆన్సర్, క్రౌడ్కి ఆన్సర్ కావాలి. ఇది చెక్ చేయాల్సిన అవసరం లేదు, మనకు లాజిక్ వచ్చేసింది. సో క్రౌడ్ C అంటే 3, R అంటే 18, O అంటే 15, W అంటే 23, D అనేది ఏంటి 4, అవునా. సో ఇక్కడ యాడ్ చేయండి. 5 ఇక్కడ వచ్చేసరికి 11 16 19 23, 2 క్యారీ ఓవర్. సో 2 4 5 6 63 మల్టిప్లైడ్ బై 5, 5 3 15, 5 6 30 31. సో 315 ఎక్కడ ఉంది, ఆప్షన్ 3లో ఉంది. సో ఆర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 315. అర్థమైందా.
చాలా సింపుల్. ఇందులో ఎక్కడ కూడా మనకేంటంటే డిఫికల్ట్ క్వశ్చన్స్ అనేవి కనిపించలేదు. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం కొంచెం గమనించాలి. సమ్ ఒక్కటే చేయలేదు, సమ్తో పాటు ఏం చేశాడు, దాన్ని మల్టిప్లై చేశాడు. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఆపోజిట్ లెటర్స్ యొక్క సమ్ తీసుకుంటారు, మళ్ళీ ఆ ఆపోజిట్ లెటర్ యొక్క సమ్ని మల్టిప్లై చేస్తాడు. అలా కూడా చేస్తాడు. ఓకేనా? సో అన్ని మోడల్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి ఇందులో. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసరికి ఇవి ఏపీ ఐసెట్ 2024లో వచ్చిన క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ ఏపీ ఐసెట్లోకి వచ్చిన క్వశ్చన్స్ టీఎస్ వాళ్ళకి అవసరమా, మీరు ఎందుకు చెప్తున్నారు, అది కూడా ఐసెట్ ఎగ్జామే, ఇది కూడా ఐసెట్ ఎగ్జామే, అవునా? అందులో కూడా కోడింగ్ డీకోడింగ్ ఉంది, ఇందులో కూడా కోడింగ్ డీకోడింగ్ ఉంది. అందులో ఏవైతే మోడల్స్ అడుగుతాడో ఇందులో కూడా అడిగే అవకాశం ఉంది. సో రెండు కూడా సిమిలరే. అందులో కొంచెం డిఫరెంట్, స్టేట్స్ అనేవి డిఫరెంట్ అయ్యాయి కాబట్టి మనకి ఎగ్జామ్ కూడా డిఫరెంట్ అయింది. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు గమనిస్తే క్వశ్చన్ HELPER అనేది REPLEH అంట. అర్థమా? నేను ఏం చెప్పాను, ఎప్పుడైనా కూడా లెటర్స్ లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్స్ రైట్ సైడ్ కూడా ఉన్నాయా లేదా చెక్ చేయాలి. సో ఇక్కడ లెటర్స్ ఉన్నాయా, ఉన్నాయి. సో గమనిస్తే హెల్పర్కి రివర్స్ రాశాడు. ఇక్కడ చూడండి HELPER అంతే. సో మనం ఏం చేయాలి, సాటర్న్కి రివర్స్ రాయాలి. సో సాటర్న్కి రివర్స్ NRUTAS ఎక్కడుంది సార్? సార్ NRUTAS వచ్చేసరికి ఆప్షన్ డీలో ఉంది. సో ఆర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి. అర్థమైందా? చాలా సింపుల్ అండి. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఇన్ అ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ రైట్ ఈజ్ రిటర్న్. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇదే ఒకే షిఫ్ట్లో అడిగిన లాజికే మళ్ళీ అడుగుతున్నాడు. సో ఎందుకు? రైట్ RIGHT రివర్స్లో రాశాడు, RIGHT. అక్టోబర్ OCTOBER. సో OCT తప్పు, OCTOBER. ఎస్, ఆప్షన్ బి కరెక్ట్. అవునా? ఆప్షన్ బి కరెక్ట్. క్లియర్? సో సారీ ఆప్షన్ బి కాదు, OC కదా, OT కాదు, OT ఉంది ఇక్కడ, OT ఉంది ఇక్కడ, CO ఉంది, OCTOBER విచ్ ఇస్ ఆప్షన్ 4. అర్థమైందా? సింపుల్ కాన్సెప్ట్. క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. ఇక్కడ X అనేది 48 అయింది. సో X అనేది ఎన్నో లెటర్ ఫ్రెండ్స్? X అనేది 24th లెటర్. అవునా? 24th లెటర్. సో 24 అనేది ఏమైంది ఫ్రెండ్స్? 48 అయింది. సో 24 అనేది 48 ఎప్పుడు అవుతుంది, ఎందుకు అవుతుంది? 24ని మనము ఎప్పుడైతే 2తో మల్టిప్లై చేస్తామో ఏమైంది, 48 అని. అంటే ఇక్కడ ఏమైంది, ఏవైతే లెటర్స్ ఉన్నాయో వాటిని మనం 2తో మల్టిప్లై చేస్తున్నాం. అవునా? ఇప్పుడు రన్ RUN. R అంటే 18, U అంటే 21, N అంటే 14. సో యాడ్ చేయండి. 8, 9 ఇది వచ్చేసరికి 13 అవుతుంది. 2, 3, 4, 5 53. ఎంత? 53 అంతే కదా, 53. ఎస్. 53కి డబల్ చేయండి. 53కి డబల్ చేస్తే ఎంత ఫ్రెండ్స్? 53కి డబల్ వచ్చేసరికి 106. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయిందా? సాటిస్ఫై అయింది. అంటే ఇక్కడ ఏం చేశాడు, సమ్ ఆఫ్ ద లెటర్స్ మల్టిప్లైడ్ బై 2. సో క్యాట్ C అంటే 3, 1, 20. సో టోటల్ వచ్చేసరికి 24కి డబల్ 48. సో అవర్ ఆన్సర్ ఈజ్ వాట్? ఆప్షన్ ఏ 48. చాలా సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం ఇప్పుడు. యాపిల్ ఈజ్ కోడెడ్ యాజ్ 50. ఆరెంజ్ అనేది ఏమవుతుంది? యాపిల్ లెటర్స్ యాడ్ చేయండి. A అంటే 1, P అంటే 16, P అంటే 16, L అంటే 12, E అంటే 5. అంతే కదా, సింపుల్ కదా. సో ఇక్కడ యాడ్ చేద్దాం. సో 32, 33, 35, 40, 50. సో డైరెక్ట్గా ఎటువంటి ఇందులో మార్పులు చేర్పులు చేయలేదు. ఏదైతే టోటల్ ఉందో, ఏదైతే సమ్ ఉందో అదే రాసేసాడు. సో క్వశ్చన్ నెంబర్ 9కి ఆన్సర్ నేను చేయను, మీరే చేసి ఈ క్వశ్చన్ నెంబర్ 9కి ఆన్సర్ ఏమవుతుంది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 9 ఆన్సర్ ఇది. ఇలాగా మీరు కింద కామెంట్ సెక్షన్లో అందరూ కూడా టైప్ చేయాలి. అందరూ కూడా తప్పకుండా కింద కామెంట్లో చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. కార్ ఈజ్ 22. సో ఇది చూడండి, C అంటే 3, A అంటే 1, R అంటే 18. సో టోటల్గా యాడ్ చేస్తే 22. ఈ క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ చెప్పాను. క్వశ్చన్ నెంబర్ 9, క్వశ్చన్ నెంబర్ 10 రెండు కూడా మీరే చెప్పాలి. ఏం చేశాడు ఇక్కడ, మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేకుండా డైరెక్ట్గా వాడే ఇచ్చేశాడు. ఏవైతే లెటర్స్ యొక్క సమ్ ఉందో అదే ఇచ్చాడు. సో క్వశ్చన్ నెంబర్ 9, క్వశ్చన్ నెంబర్ 10 రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పాలి. ఓకేనా? నౌ కమింగ్ టు ద 11th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 11 ఇక్కడ చూడండి. ఇన్ అ సర్టన్ లాంగ్వేజ్ వైజాగ్ ఈజ్ రిటర్న్ యాజ్ 6. ఎస్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఒక్క క్వశ్చన్ అనేది ఏం చేశాడంటే కొంచెం డిఫికల్ట్గా ఇచ్చాడు. డిఫికల్ట్గా ఇచ్చాడు. ఈ క్వశ్చన్ ఏం చేస్తారంటే మీరు వీడియోని పాజ్ చేయండి. ఓకేనా? ఈ క్వశ్చన్ యొక్క వాల్యూ అనేది మీకు ఎప్పుడు తెలుస్తుందంటే వీడియోని పాజ్ చేసి మీరు ఆలోచించాలి.
ఈ క్వశ్చన్ని ఆలోచిస్తే మీకు ఏం లాజిక్ ఉండొచ్చు అని చెప్పేసి మీరు కొంచెం సేపు ఆలోచిస్తే దీనికి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ 5 మినిట్స్ టైం కనుక మీరు కేటాయిస్తే ఈ క్వశ్చన్ యొక్క లాజిక్కి కొంచెం వాల్యూ ఇస్తారు. సో ఇప్పుడు ఏం చేస్తారు, అందరూ వీడియోని పాజ్ చేయండి, పాజ్ చేసి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎస్, ఐ హోప్ దట్ మీరు ఈ వీడియోని పాజ్ చేసి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేసి ఉంటారు. కొంతమందికి ఆన్సర్ వచ్చి ఉండొచ్చు, కొంతమందికి ఆన్సర్ రాకపోయి ఉండొచ్చు. సో దీని వెనుక, ఈ క్వశ్చన్ వెనుక లాజిక్ అనేది ఏముందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా థాట్ ఎగ్జామినేషన్లో ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, వైజాగ్లో 1 2 3 4 5. సో వైజాగ్లో ఉన్న లెటర్స్ 5 లెటర్స్ ఉన్నాయి. అవునా? ఎన్ని లెటర్స్? 5 లెటర్స్. సో ఇక్కడ 5 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడేమో 6, అంటే మేబీ 5+1 ఉండొచ్చు. ఓకేనా? 5 లెటర్స్ +1. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, 1 2 3 4 5 6 7. ఎన్ని ఉన్నాయి? 7. కానీ ఇక్కడ 7 + 5 ఉంది. సో ఈ లాజిక్ కాదు. నెక్స్ట్ ఏ లాజిక్ ఉండొచ్చు, ఇక్కడ సమ్ అయితే కాదు. ఎందుకు? ఇక్కడ 5 లెటర్స్ ఉన్నాయి, 5 లెటర్స్ని మనం యాడ్ చేస్తే నాకు 6 అయితే రాదు. అది కాదు. నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఒక్కసారి వైజాగ్ రాద్దాం. VIZAG, వైజాగ్. సో వైజాగ్లో మనం గనక చూస్తే ఇక్కడ ఏముంది? సో ఇక్కడ చూడండి, వీలో. సో ఇక్కడ వావెల్స్ కాన్సోనెంట్స్ ఏమేమి ఉన్నాయో అనేది ఒకసారి చూద్దాం. సో ఇది 1 కాన్సోనెంట్. సో వావెల్స్ ఒక్కటి నేను చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఇది. అవునా? ఎన్ని వావెల్స్ ఉన్నాయి ఇక్కడ వావెల్స్ వచ్చేసరికి 2 వావెల్స్ ఉన్నాయి. కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి? కాన్సోనెంట్స్ వచ్చేసరికి 3. సో ఏం చేశాడు, తెలివి యూజ్ చేసి ఎన్ని వావెల్స్ అయితే ఉన్నాయో అన్ని కాన్సోనెంట్స్తో మల్టిప్లై చేశాడు. 2 3s 6. ఈ లాజిక్ అసలు ఎవరికి రాదు, ఎగ్జామినేషన్లో ఎవరికి రాదు. సో ఇటువంటి క్వశ్చన్స్ ఏం చేయాలి, లాస్ట్లో మనం అటెంప్ట్ అనేది చేయాలి. అవునా? నెక్స్ట్ కర్నూలు చూడండి, వావెల్స్ ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? వావెల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి, కౌంట్ చేయండి. 1 2 3 ఫ్రెండ్స్, 3 వావెల్స్ ఉన్నాయి ఇక్కడ. అవునా? 3 వావెల్స్. కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 కాన్సోనెంట్స్ ఉన్నాయి. 4 3s 12. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయిందా? ఖచ్చితంగా సాటిస్ఫై అయింది. సో అదేవిధంగా ఒంగోలు కూడా సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, హైదరాబాద్ చూడండి. హైదరాబాద్, HYDERABAD, హైదరాబాద్. సో వావెల్స్ కనుక మనం చూస్తే ఇక్కడొకటి 3 వావెల్స్ ఉన్నాయి. ఎన్ని వావెల్స్? 3 వావెల్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 కాన్సోనెంట్స్ ఉన్నాయి. సో 6 3s వాట్? 6 3s 18. 6 3s 18 అనేది ఆప్షన్లో ఉందా? ఎస్. సో ఇదే కరెక్ట్ ఆన్సర్. దీని వెనుక లాజిక్ చాలా ఇంట్రెస్టింగ్ లాజిక్. ఇంతవరకు నాకు తెలిసి అడగలేదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చే ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ మనకు ఏదైతే 2025 ఇది ఉంది కదా, 2025 ఐసెట్ ఎగ్జామ్, అందులో వచ్చే అవకాశం అయితే ఉంది. క్లియరా? సో ఇది దీని వెనుకున్న కాన్సెప్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. సో ఆల్రెడీ మీకు చెప్పాను, ఒకవేళ అప్లికేషన్ కనుక డౌన్లోడ్ చేయకుండా ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు ఏంటంటే ఐసెట్ షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది అవైలబిలిటీలో ఉంది. సో ఈ షార్ట్ టర్మ్ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ అనేవి అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దీని యొక్క ఫీజు అనేది కూడా ఏదైతే మార్కెట్లో ఎవరైతే క్లాసెస్ అనేవి చెప్తున్నారో వాళ్ళతో కంపేర్ అనేది చేయండి. మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేయండి, అండ్ మా యొక్క క్లాసెస్ అండ్ మా యొక్క క్వాలిటీ అనేది కంపేర్ చేసి దాని తర్వాతే క్లాసెస్లో ఎన్రోల్మెంట్ అనేది తీసుకోండి. క్లియరా? సో దీని యొక్క ఫీజు 999 మాత్రమే. అండ్ దాంతోపాటు లాస్ట్ ఇయర్ కనుక చూస్తే మా స్టూడెంట్స్కి మంచి ర్యాంక్స్ అనేవి రావడం జరిగింది. సో ఇది TS ఐసెట్ 2024లో వచ్చిన రిజల్ట్స్. 20 స్టేట్ 20 ర్యాంక్, 62 64 130, ఇంకా చాలా ర్యాంక్స్. అంటే దానికంటే ముందు అంటే 2023లో కూడా స్టేట్ 7th, స్టేట్ 16th ర్యాంక్, ఇలా ఎన్నో ర్యాంక్స్ రావడం జరిగింది. సో ఇది వచ్చేసి 2024లో. సో ఇక్కడ మీకు ర్యాంక్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇక్కడ కూడా ర్యాంక్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఇది వచ్చేసరికి AP ఐసెట్ 2024 ర్యాంక్స్ 92 109 122 142 403 424 480, ఇవన్నీ కూడా ఏంటంటే ర్యాంక్స్ అన్నమాట. క్లియరా? నెక్స్ట్ ఇది ఆల్రెడీ 23. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12. సో ఇది వచ్చేసరికి TS ఐసెట్ 2024లో వచ్చిన క్వశ్చన్. సో బ్యూటిఫుల్ ఈజ్ కోడెడ్ యాజ్ 986S. ఇది కూడా ఒక మోడల్ ఆఫ్ క్వశ్చన్, ఎక్కువగా వస్తూ ఉంటుంది ఎగ్జామినేషన్లో, మన ఐసెట్ ఎగ్జామినేషన్లో ఎక్కువ ఉంటుంది. సో ఈ మోడల్కి నేమ్ ఏంటంటే డైరెక్ట్ కోడ్ అండి. ఏంటి? డైరెక్ట్ కోడ్. సో డైరెక్ట్ కోడ్ ఇన్ ద సెన్స్ ఏంటి?
ఇక్కడ డైరెక్ట్లీ బికి కోడ్ ఏంటి 9, ఈకి కోడ్ ఏంటి 8, ఇలాగా మనకేంటంటే ఇవ్వడం జరుగుతుంది. ఏకి కోడ్ ఏంటి 6. సో ఇలాగా డైరెక్ట్ కోడ్ ఇస్తాడు. సో మనం చూడాల్సింది ఫ్యూటైల్. ఎఫ్ అనేది ఎక్కడుంది, ఇక్కడ ఉంది, లాస్ట్ నుంచి థర్డ్. ఎఫ్ నుంచి అనేది లాస్ట్ నుంచి థర్డ్ అంటే 2. సో నా ఆన్సర్ 2తో స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ యూ అనేది 1, సో 21. టీ అనేది ఎక్కడుంది, ఇక్కడ ఉంది 5. ఓకేనా. సో టీ అనేది ఇక్కడ ఉంది, ఫస్ట్ లెటర్, ఇక్కడ కూడా ఫస్ట్ లెటర్ ఏంటి 5. సో 215 ఉండాలి. సో 215 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఓకేనా. నెక్స్ట్ లెటర్ చూద్దాం. ఐ అనేది ఎక్కడుంది మనకు, ఇక్కడ లాస్ట్ నుంచి ఫోర్త్ లెటర్, 4. సో 2154 ఇస్ ద ఆన్సర్. 2154 ఎక్కడ ఉంది, ఆప్షన్ 3లో ఉంది. సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. ఓకేనా. సో ఈ డైరెక్ట్ కోడ్ క్వశ్చన్స్ కూడా మనకేంటంటే ఎగ్జామినేషన్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇది చాలా సింపుల్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 13 ఇది కూడా మనం చూసిన వెంటనే దీనికి ఆన్సర్ చెప్పొచ్చు. ఏం చెప్పాను, లెటర్స్, లెఫ్ట్ సైడ్ లెటర్స్, రైట్ సైడ్ లెటర్స్ ఒక్కసారి గమనించండి. గమనించిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్స్ రైట్ సైడ్లో అలాగే ఉన్నాయా, ఎస్ అలాగే ఉన్నట్లయితే మనం ఏం చేయాలి, గమనించాలి. సో ఎన్ఏ అనేది ఏఎన్ అయింది, టియు అనేది యూటీ అయింది, ఆర్ఈ అనేది ఈఆర్ అయింది. అంటే ఏమైంది, ఇక్కడ లెటర్స్ని ఏం చేశాడంటే డైరెక్ట్గా రివర్స్లో రాయకుండా ఎన్ఏ టియు ఆర్ఈ ఇలా పెయిర్స్గా డివైడ్ చేసి వాటిని రివర్స్లో రాశాడు. ఇది కూడా మనం ఏం చేయాలి, పెయిర్స్గా డివైడ్ చేయండి. ఏబి, ఏసీ, యుఎస్. ఏబి అంటే బిఏ, ఏసీ అంటే సిఏ, యుఎస్ అంటే ఎస్యు. సో బిఏసిఏఎస్యు. బిఏసిఏఎస్యు ఎక్కడ ఉంది, ఆప్షన్ 1లో ఉంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 14 ఇది కూడా మనకు డైరెక్ట్ కోడ్ నుంచి వచ్చిన క్వశ్చన్. ఇది కూడా డైరెక్ట్ కోడ్ నుంచి వచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ నుంచి నేను ఏం చెప్పొచ్చు, డి అనేది ఏంటి, డైరెక్ట్గా డీకి డైరెక్ట్ కోడ్ @. నెక్స్ట్ ఆర్కి డైరెక్ట్ కోడ్ ఎక్స్క్లమేషన్, ఈకి డైరెక్ట్ కోడ్ హ్యాష్ట్యాగ్, ఇలాగనమాట. సో మనం ఫస్ట్ మనకు కావాల్సింది ఎఫ్కి డైరెక్ట్ కోడ్ ఏంటి, ఎఫ్కి డైరెక్ట్ కోడ్ లెస్ దాన్ సింబల్. సో నా ఆన్సర్ లెస్ దాన్తో స్టార్ట్ అవ్వాలి. సో ఇది కాదు. నెక్స్ట్ ఆర్కి డైరెక్ట్ కోడ్ ఎక్స్క్లమేషన్, సో లెస్ దాన్ ఎక్స్క్లమేషన్. నెక్స్ట్ ఈకి డైరెక్ట్ కోడ్ హ్యాష్. సో హ్యాష్ 2 హ్యాష్ ట్యాగ్స్ ఉండాలి. సో ఇది కాదు, ఇది కాదు. సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఇది అంతే, ఎక్కువ మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే డైరెక్ట్ కోడ్ క్వశ్చన్ అని చెప్పేసి మీరు ఐడెంటిఫై చేస్తే వితిన్ 5 సెకండ్స్ లేదా 10 సెకండ్స్ లోపల మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 15 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. MOLES. ఇక్కడ చూడండి లెటర్స్ ఉన్నాయి, నెంబర్ ఉంది. సో లెటర్స్ నెంబర్స్ ఉంటే ఏం చెప్పాను, సమ్ లేదా ఆపోజిట్ సమ్. సో సమ్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. M అంటే 13, O అంటే 15, L అంటే 12, E అంటే 5, S అంటే ఏంటి 19. సో ఇక్కడ యాడ్ చేయండి. 10, 19, 24, 2, 3, 4, 5, 6, 64. ఎగ్జాక్ట్లీ మనకు టోటల్ వచ్చింది. అంటే ఇక్కడ డైరెక్ట్గా మన ఆన్సర్ సమ్. అవునా. సో ఇక్కడ కూడా మనం చూద్దాం. సెంటర్కి ఏమొస్తుంది. సో 3, 5, 14, దీని తర్వాత 20, దీని తర్వాత 18, దీని తర్వాత 5. ఇక్కడ నాకు యూనిట్ డిజిట్ మాత్రమే డిఫరెంట్గా ఉంది. అన్ని కూడా యూనిట్ డిజిట్ డిఫరెంట్గా ఉంది. నేను యూనిట్ డిజిట్ మాత్రమే చూస్తాను. 8 ఒక 4, 12, 20, 25. సో నా ఆన్సర్ 65. అంతే. క్లియర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఇది చూడండి. కంప్యూటర్, COMPUTER. ఇక్కడ చూడండి OCMOVTRE. సో ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ కొంచెం గమనిస్తే నేనేం చెప్పాను, లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్స్ రైట్ సైడ్లో అలాగే ఉన్నాయా లేదా చూస్తే లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్స్ అలాగే ఉన్నాయి, కానీ కొన్ని కొత్త లెటర్స్ వచ్చాయి. సో లెఫ్ట్ సైడ్లో V అనే లెటర్ లేదు, లెఫ్ట్ సైడ్లో V అనే లెటర్ లేదు, కానీ రైట్ సైడ్లో V వచ్చింది. అంటే ఇక్కడ ఏదో కొంచెం ఏంటంటే ఏదో చేంజ్ చేస్తున్నాడు. ఏం చేంజ్ చేస్తున్నాడో చూద్దాం. చేంజ్ అనేది ఏ విధంగా చేస్తున్నాడు అనేది చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ నేను గమనించింది ఏంటంటే ఫస్ట్ 2 లెటర్స్, లాస్ట్ 2 లెటర్స్ చూడండి. COOC అయింది, నెక్స్ట్ ERRE అయింది. అవునా కాదా, అర్థమైందా? ఫస్ట్ మనం గమనిస్తే ఫస్ట్ 2 లెటర్స్, లాస్ట్ 2 లెటర్స్ రివర్స్ అయ్యాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక మిగిలిన 4 లెటర్స్ రాద్దాం. మిగిలిన 4 లెటర్స్ ఏంటి, MPUT. సో MPUT అనేది ఏమైంది, MOVT. అంటే ఇక్కడ చూస్తే ఫస్ట్ 2 లెటర్స్, లాస్ట్ 2 లెటర్స్ రివర్స్ అయ్యాయి. అవునా, కానీ ఫస్ట్ నుంచి థర్డ్ లెటర్, లాస్ట్ నుంచి థర్డ్ లెటర్ అలాగే ఉన్నాయి, మారలేదు. ఫస్ట్ నుంచి థర్డ్ లెటర్, లాస్ట్ నుంచి థర్డ్ లెటర్, ఇవి రెండు కూడా మారలేదు. మారింది ఏంటంటే మిడిల్లో ఏవైతే 2 లెటర్స్ ఉన్నాయో ఇవి 2 మారాయి. సో ఇవి 2 ఎందుకు మారాయి, వీటి సంగతి చూద్దాం మనం. ఎందుకు మారాయి, ఏం పని పాట లేదా వీళ్ళకి? సో ఇవి ఎందుకు మారాయి అంటే కొంచెం మీరు గమనిస్తే P అనేది 16,
ఓ అనేది 15 అంటే ఏమైంది ఇక్కడ -1 అయింది. ఓకేనా, ఇది వచ్చేసరికి -1. ఇది యు అంటే 21, వి అనేది 22, ఇదేమైంది +1 అయింది. అంటే ఇక్కడ ఏవైతే లెటర్స్ ఉన్నాయో సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్ 2 లెటర్స్ లాస్ట్ 2 లెటర్స్ రివర్స్ అయ్యాయి. ఓకేనా, ఫస్ట్ నుంచి థర్డ్ లెటర్ లాస్ట్ నుంచి థర్డ్ లెటర్ అలాగే ఉన్నాయి. మిడిల్లో లెటర్స్ ఏమయ్యాయి -1 +1 అయ్యాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం మిడిల్లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో వాటికి -1 +1 చేద్దాం. సో జీ అండ్ దాంతోపాటు ఇక్కడ మళ్ళీ చూడండి ఇక్కడ కొంచెం క్వశ్చన్ని ట్విస్ట్ చేశాడు. క్వశ్చన్ని ఏం చేశాడు, ఇక్కడ ఏమడిగాడు, ఇక్కడ మనకేంటంటే ఆన్సర్ అడగలేదు, ఆన్సర్ ఇచ్చేసి క్వశ్చన్ అడిగాడు. ఏం చేశాడు, ఆన్సర్ ఇచ్చేసి క్వశ్చన్. అంటే ఏ వర్డ్ అనేది ఈ లాజిక్ ప్రకారంగా మనం కన్వర్ట్ చేస్తే మనకు LAPGBTE అనేది వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు చూడండి నేనేంటంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాను. సో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు ఇదే కదా మనం చేసేది, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాను. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు నేను -1 +1 చేస్తున్నాను. అవునా, మిడిల్ లెటర్స్ ఏం చేస్తున్నాను -1 +1. ఇప్పుడు నేను రివర్స్ వస్తున్నాను, అంటే ఇంతకుముందు క్వశ్చన్ నుంచి ఆన్సర్కి వెళ్తున్నాను, కానీ ఇప్పుడు ఆన్సర్ నుంచి క్వశ్చన్కి వస్తున్నాను. అంటే నేను ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాను, రివర్స్ వస్తున్నాను. అంటే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, దీనికి రివర్స్ చేయాలి. సో -1 అంటే ఇది +1 చేయాలి, ఇది -1 చేయాలి. అంటే ఫస్ట్ లెటర్ అనేది +1 చేయాలి, సెకండ్ లెటర్ -1. సో ఫస్ట్ లెటర్ ఏంటి, G +1 B -1. సో G +1 అంటే 7 + 1 ఈజ్ 8, 8th లెటర్ ఈజ్ H. B -1 A. సో నా ఆన్సర్ మిడిల్లో HA ఉండాలి. సో HA అనేది ఎక్కడుంది చూడండి, ఇక్కడ లేదు. సో ఆర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ఆల్ఫాబెట్. లేదా మీరు కన్వర్ట్ చేయండి, ఫస్ట్ 2 లెటర్స్ రివర్స్ చేయండి. ఓకేనా, ఫస్ట్ 2 లెటర్స్ రివర్స్ చేసి P అలాగే రాయండి. సో AL అంటే LA అనేది రివర్స్ చేశాను, P అనేది అలాగే రాయాలి. అదేవిధంగా B అనేది అలాగే రాయాలి. సో ఇది P, TE రివర్స్ B అనేది అలాగే రాయాలి, ET. అవునా, సో ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అవుతుంది. ఓకేనా, మీరు ఓన్లీ మిడిల్ లెటర్స్ మాత్రమే కొంచెం గమనిస్తే మనం ఏంటంటే వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనకేంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది కోడ్ అడిగాడా, కోడెడ్ యాజ్ అడిగాడా, క్వశ్చన్ అడుగుతున్నాడా, ఆన్సర్ అడుగుతున్నాడా. ఆన్సర్ ఇచ్చి క్వశ్చన్ అడిగితే రివర్స్ చేయాలి, క్వశ్చన్ నుంచి ఆన్సర్ వెళ్ళాలంటే మనం డైరెక్ట్గా చేస్తాం. క్లియర్. క్వశ్చన్ నెంబర్ 17 అర్థమైంది కదా, క్వశ్చన్ నెంబర్ 16 అర్థమైంది. క్లియర్. క్వశ్చన్ నెంబర్ 17 చూడండి, ఈజీ క్వశ్చన్ వచ్చేసింది. SCALE క్రీమ్ MEERC ఎక్కడుంది, ఆప్షన్ బి CREAM క్రీమ్, ఐస్ క్రీమ్. క్లియర్. క్వశ్చన్ నెంబర్ 18 చూడండి, నవంబర్ ఈజ్ కోడెడ్ యాజ్ PQ. సో నవంబర్, N అంటే 14, P అంటే 16. సార్ ఏమైంది సార్ ఫ్రెండ్స్, ఇక్కడ 2 అనేది ఇంక్రీజ్ అయింది, 14 + 2. అదేవిధంగా O అనేది ఎంత ఫ్రెండ్స్, O అనేది 15, Q అనేది 17, మళ్ళీ 2 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ V అనేది 22, X అనేది ఎంత 24, మళ్ళీ 2 ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ సింపుల్గా ప్రతి ఒక్క లెటర్ 2 ఇంక్రీజ్ అవుతుంది. అవునా కాదా, అవును. సో ఇక్కడ M అంటే 13 + 2 ఈజ్ 15 అంటే O. సో నా ఆన్సర్ ఓతో స్టార్ట్ అవ్వాలి. లాస్ట్ లెటర్ చూద్దాం, H అంటే 8 + 2 ఈజ్ 10 అంటే J. సో నా ఆన్సర్ ఓతో స్టార్ట్ అవ్వాలి, Jతో ఎండ్ అవ్వాలి. ఇది ఉందా కాదు, ఇవి రెండు కాదు. ఇక ఈ రెండుట్లో అంటే ఆప్షన్ 1కి ఆప్షన్ 4కి డిఫరెన్స్ అనేది ఎక్కడుంది, లాస్ట్ నుంచి సెకండ్ లెటర్. సో లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఏంటి, C అనేది 3 + 2 ఎంత 5 అంటే E ఉండాలి. సో నా ఆన్సర్ ఓతో స్టార్ట్ అవ్వాలి, ఈ Jతో ఎండ్ అవ్వాలి. సో ఆన్సర్ ఎక్కడుంది, ఆప్షన్ 1. అంతే, మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాం. సో హిల్టన్. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఏం చేశాడు, లెటర్స్ని రివర్స్ చేశాడు. HILTON అంటే HI ఉంటే IH రాశాడు, LT ఉంటే TL రాశాడు, NO ఉంటే ON ఉంటే NO రాశాడు. సో ఇది మీరు కన్వర్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏం చేయాలి, దీన్ని మనం రివర్స్ చేసి రాయాలి. ఓకేనా. సో 19th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి మీరే కింద ఆప్షన్స్లో చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 20 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, మంచి క్వశ్చన్. అక్కడక్కడ ఒక 10 క్వశ్చన్లకి ఒక క్వశ్చన్, 10 క్వశ్చన్స్కి ఒక క్వశ్చన్ ఏంటంటే మనకు కొంచెం ఇంట్రెస్టింగ్గా వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 20 చూడండి, ఏబుల్ ఈజ్ కోడెడ్ యాజ్ 23, 24, 8, 1. సో ఏబుల్ ABLE. సో ఏబుల్ అనేది 23, 24, ఇది వచ్చేసరికి 8, ఇది వచ్చేసరికి ఎంత 1 అంట.
సో ఇది ఇలా రాసాము. అప్పుడు డార్క్ అనేది ఏమవుతుంది? ఇప్పుడు డార్క్ అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది మీరు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్ని పాజ్ చేసి, సో ఎక్కడైతే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయో, కొంచెం టిపికల్ క్వశ్చన్స్ వస్తాయో వీడియోని పాజ్ చేసి మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు ఇలాగ వచ్చింది? ఓకే, ఎగ్జామినేషన్లో నేను ఉన్నాను కదా, మీరు మీ యొక్క క్రిటికల్ రీజనింగ్ని మీరు ఎగ్జామినేషన్లో అంటే ఆ ప్రెషర్ టైంలో అప్లై చేయాలి. ఇక్కడ మీకు ఎటువంటి ప్రెషర్ లేదు. ఇంట్లో ప్రశాంతంగా ఫ్యాన్ కింద లేదా ఏసీ కింద కూర్చొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొబైల్ అనేది చూస్తూ మీరు ఏంటంటే చదువుతున్నారు, అవునా? మొబైల్ కానివ్వండి, ల్యాప్టాప్ కానీ అక్కడ ఎగ్జామినేషన్లో పర్ఫార్మెన్స్ అనేది చేయాలి అని చెప్పేసి కొంచెం ప్రెషర్ అనేది ఉంటుంది. ఆ ప్రెషర్లో మీరు చేయగలరా లేదా అనేది మనకు ఇప్పుడే తెలుస్తుంది. సో ఇక్కడ ఆలోచించండి ఎందుకు ఇలాగొచ్చింది, ఓకేనా? ఈ క్వశ్చన్ అనేది కొద్దిగా స్ట్రైక్ అవ్వడానికి టైం పడుతుంది, ఓకేనా? ఇక్కడ ఒక హింట్ అనేది ఉంది. ఆ హింట్ని కనుక మీరు గ్రాస్ప్ చేస్తే మీకు అర్థమైపోతుంది, ఓకేనా? ఏంటి ఆ హింట్? వీడియోని పాజ్ చేసి సాల్వ్ చేస్తుంటారు అనుకుంటున్నాను. ఇక్కడ హింట్ అనేది ఏంటంటే ఫస్ట్ 2 లెటర్స్ చూడండి, ఏబి. సో ఏ అనేది 23, బి అనేది 24. అంటే వీడు ఏం చేశాడంటే నార్మల్గా మనం ఏ అనేది 1గా కన్సిడర్ చేస్తాం, అవునా కాదా? నార్మల్గా మనం ఏబిసిడీస్లో ABCDEFGHI, అవునా? సో ఇది తీసుకుంటాం. సో ఇక్కడ ఏ అనేది 1గా తీసుకుంటాం. కానీ వీడు ఏం చేశాడంటే కొంచెం అతి తెలివి యూజ్ చేసి ఏ అనేది 23, బి అనేది 24, సి అనేది 25, డి అనేది 26, ఈ అనేది 1. ఎగ్జాక్ట్లీ మీరు చూడండి, ఏ అనేది 23 అయింది, బి అనేది 24 అయింది, ఈ అనేది ఏమైంది 1 అయింది. అదేవిధంగా IJKL, సో 2 3 4 5 6 7 8, ఎల్ అనేది ఏమైంది 8 అయింది. అంటే ఇక్కడ ఏం చేశాడంటే అతి తెలివి యూజ్ చేసి ఏ అనేది 23 నుంచి తీసుకున్నాడు. సార్ 26కి ఎందుకు స్టాప్ చేశారు, 27 తీసుకోవచ్చా అంటే మన దగ్గర మన ఆల్ఫాబెట్స్లో ఓన్లీ 26 లెటర్సే ఉన్నాయి కాబట్టి మనం 26 వరకే తీసుకోవాలి. 26 తర్వాత 1 రాయాలి, అవునా? ఇది అందరికీ తెలిసిందే. సో డార్క్ అనేది ఏమవుతుంది, డి అంటే 26, ఏ అంటే 23, అవునా? ఆర్ అంటే సో లెటర్సే ఆర్ తెలీదు, కే అనేది ఏంటి 7. సో నా ఆన్సర్ 26 23 7 ఉండాలి. 26 23 7 ఎక్కడుంది? మనకు రెండిట్లో ఉంది. సో మనం ఏం చేయాలి, ఇక్కడ వచ్చేసరికి మిడిల్ లెటర్ ఏంటి ఆర్ అనేది కూడా చేయాలి. సో JKLM, లేదా ఇక్కడ గమనించండి, ఇది వచ్చేసరికి 12, ఇది వచ్చేసరికి 8 అయింది. అంటే ఏమైంది -4 అయింది, అవునా? -4 అంటే 18 -4 ఎంత 14. సో -4 అవుతున్నాయి. క్లియర్? సో అవర్ ఆన్సర్ ఈజ్ వాట్ 14. సో 26 23 14 7. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. క్లియరా? అర్థమైందా? ఓకేనా? ఇలాగా రాశాడు. క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 21 కూడా ఒక మంచి క్వశ్చన్, ఓకేనా? మంచి క్వశ్చన్, 2 మంచి క్వశ్చన్స్ అనేవి మనకు డైరెక్ట్గా ఇచ్చాడు, ఓకేనా? క్లియర్? సో ఈ క్వశ్చన్ కూడా మీరు ఏం చేస్తారంటే కొంచెం వీడియోని పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇది అంత డిఫికల్ట్ క్వశ్చన్ ఏం కాదు. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న అబ్జర్వేషన్ అనేది ఉంది, ఒక చిన్న క్లూ అనేది ఉంది. ఆ క్లూని కనుక మీరు ఫైండ్ అవుట్ చేస్తే మీరు వెంటనే దీన్ని సాల్వ్ చేసేయచ్చు. ఏంటి ఆ క్లూ అంటే ఇక్కడ ఏమైంది, లెటర్స్ ఏవైతే లెఫ్ట్ సైడ్లో లెటర్స్ ఉన్నాయో, ఓకేనా? లెఫ్ట్ సైడ్లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో అవే లెటర్స్ రైట్ సైడ్ ఉన్నాయి, కానీ అందులో కొన్ని నెంబర్స్గా చేంజ్ అయ్యాయి, అవునా? కొన్ని నెంబర్స్గా చేంజ్ అయ్యాయి. అవి చేంజ్ అయినవి ఏ లెటర్స్ అవి, అది ఒకసారి చూడండి. ఇక్కడ 1 3 అంది, అంటే ఇది AI. సో ఇవి 2 చేంజ్ అయ్యాయి, అవునా? నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే 1 2, అంటే AE. అంటే చేంజ్ అవుతున్న లెటర్స్ అనేవి ఏంటి చూడండి, AI, AE. నెక్స్ట్ ఇక్కడ OA. అర్థమవుతుందా? లెటర్స్ ఏంటివి, ఈ లెటర్స్ అనేవి ఏంటి, స్పెసిఫిక్గా ఈ లెటర్స్ని మనం ఏమంటాం, వావెల్స్ అంటాము. అంటే ఇక్కడ ఏం చేశాడు, ఏవైతే వావెల్స్ ఉన్నాయో AEIOU, సో ఏ ప్లేస్లో ఏం రాశాడు, 1 రాశాడు, ఓకేనా? నెక్స్ట్ I ప్లేస్లో ఏం రాశాడు, 3 రాశాడు. నెక్స్ట్ ఈ ప్లేస్లో 2 రాశాడు. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమవుతుంది? ఇక్కడ వావెల్స్ ఏం చేశాడంటే 1 2 3 4 5 రాస్తున్నాడు, అంతే. ఏం చేస్తున్నాడు, వావెల్స్కి డైరెక్ట్గా నెంబర్ కాకుండా వావెల్, ఫస్ట్ వావెల్, సెకండ్ వావెల్, థర్డ్ వావెల్, ఫోర్త్ వావెల్, ఫిఫ్త్ వావెల్, అంటే ఈ విధంగా రాస్తున్నాం. సో మన ఆన్సర్ కూడా ఏమవుతుంది, సో ఇక్కడ వావెల్స్ని ఐడెంటిఫై చేయండి. ఇది వావెల్లే, ఇది కూడా వావెలే, ఇది కూడా వావెలే, ఇది కూడా వావెలే. సో నా ఆన్సర్ వచ్చేసరికి 5N, ఓకేనా? U అంటే 5, NI అంటే ఎంత 3. సో 5N3 ఉండాలి. 5N3 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఈ 2 చోట్ల ఉంది. నెక్స్ట్ 5N3, దీని తర్వాత V, దీని తర్వాత E వచ్చేసరికి 2, దీని తర్వాత RS. కాన్సనెంట్స్ అలాగే ఉన్నాయి, ఏం చేంజ్ లేదు అందులో. నెక్స్ట్ I వచ్చేసరికి ఏంటి
I is 3 ty. సో 5 and 3 v2 rs 3 ty. ఏముంది ఆర్ఎస్ ఉండాలి, ఇక్కడ ఎస్ఆర్ ఉంది, ఇది తప్పు. సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఆప్షన్ సి 5 and 3 v2 rs 3 ty. క్లియరా, అర్థమైందా? ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 22 చూద్దాం. ఓకేనా, టోటల్గా నాకు తెలిసి ఇంకో 5 క్వశ్చన్స్ ఉన్నాయి, దీంతో ఎండ్ అయిపోతుంది వీడియో. క్లియరా. సో ఇక్కడ చూడండి, ఇన్ ఎ సర్టెన్ కోడ్ ఫ్రోజన్ ఈజ్ రిటర్న్ యాజ్ OFAQTH. సో ఎఫ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఎఫ్ అంటే 6, ఓ ఈజ్ వాట్ 15. సో 6కి 15కి ఏమైంది ఇక్కడ? ఏమై ఉండొచ్చు, ఇక్కడ 9 ఇంక్రీజ్ అయ్యి ఉండొచ్చు. ఇది వచ్చేసరికి 18, ఇదేమో 6 అంటే డిక్రీజ్ అయింది. సో ఇలా జరగదు, ఇంక్రీజ్ డిక్రీజ్ అలా జరిగే అవకాశం ఉండదు. నెక్స్ట్ ఏముండొచ్చు ఒకసారి రాద్దాం, లెటర్స్ అనేవి మనం ఏం చేద్దామంటే రాద్దాం. సో 6, 18, 15, 26, 5, 14. ఇది వచ్చేసరికి ఓ అంటే 15, 6, 1, 17, 28. సో 6కి దగ్గరగా ఉన్న నెంబర్ 8. సో క్రాస్గా తీసుకుందాం. ఇక్కడ ఏమైంది, +2 చేశాడు, అవునా? 6 + 2. నెక్స్ట్ 14 + 1, +2 + 1. ఓకే, ఇక్కడ కూడా +1, ఇక్కడేమో +2. నెక్స్ట్ 26 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 26 జెడ్ తర్వాత వచ్చేది ఏ. ఓకేనా, ఇక్కడ 1. అంటే ఇక్కడ ఏం చేశాడంటే లెటర్స్ని ఎగ్జాక్ట్గా మిడిల్లో డివైడ్ చేసి ఏవైతే లెఫ్ట్ సైడ్ ఉన్నాయో, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి వెళ్తున్నాయో వాటికి +2 యాడ్ చేస్తున్నాడు, రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో వాటికి +1 యాడ్ చేస్తున్నాడు, అంతే. క్లియరా. సో మన ఆన్సర్ మోల్ 10 చూద్దాం. మోల్ 10లో M అంటే 13, O అంటే 15, L అంటే 12, T అంటే 20, E అంటే 5, N అంటే 14. ఫస్ట్ ఆఫ్ ఆల్ సగానికి డివైడ్ చేయండి. డివైడ్ చేసిన తర్వాత రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంటే మనం +1 చేయాలి. సో 14 + 1 ఎంత? 15. 15th లెటర్ ఈజ్ వాట్? ఇది +1. 15th లెటర్ ఈజ్ O. నెక్స్ట్ 5 + 1 6. నెక్స్ట్ 20 + 1 21. సో నా ఆన్సర్ OFU ఉండాలి. OFU ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఆన్సర్ OFU, రెండిట్లో ఎక్కడైనా. నెక్స్ట్ 13 + 2, అవునా? సో 13 అనేది లాస్ట్కి వెళ్ళాలి. సో 13 అనేది ఇక్కడ లాస్ట్కి వెళ్తుంది. సో 13 + 1 ఈజ్ 13 + 2 చేయాలి ఇక్కడ, అవునా? +2. సో 13 + 2 ఈజ్ 15. 15th లెటర్ ఈజ్ వాట్? 15th లెటర్ ఈజ్, ఇక్కడ మనం ఒక్కసారి చూద్దాం. సో 13 + 2 ఈజ్ 15. 15th లెటర్ O కదా. సో మన ఆన్సర్ ఓతో ఎండ్ అవ్వడం లేదే, ఒకసారి చూద్దాం. 6 + 2 ఒకసారి చూద్దాం. 15 + 2, 15 + 2 ఎంత? 15 + 2 ఈజ్ 17. 17th లెటర్ ఈజ్ Q. 12 + 2 ఈజ్ 14. 14th లెటర్ ఈజ్ N. సో నా ఆన్సర్ OFU NQO ఉండాలి, అవునా? సో ఇక్కడ M అంటే 13, 13 + 2 అంతే కదా. ఒక్కసారి చూద్దాం మనం. 6 + 2 8, 18 + 2 20, 15 + 2 17. నెక్స్ట్ 26 తర్వాత 1, 5 + 1 14 + 1. ఇక్కడ ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది, ఇక్కడ ఎందుకు రావడం లేదు? OFU ఎక్కడైనా మనం తప్పు చేసామా? 5 + 1 6, 20 + 1 21, NQU. అసలు ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ క్వశ్చన్ మనకేంటంటే ఆప్షన్స్ అనేవి తప్పుగా ఇవ్వడం జరిగింది. ఆన్సర్ అనేది ఏముండాలి? ఆన్సర్ అనేది NQO ఉండాలి. OFU NQO. ఓకేనా, OFU NQO అనేది ఉండాలి. క్లియరా, అర్థమైంది కదా. సో ఒకవేళ మేబీ బై మిస్టేక్ 13 + 1 చేశాడా? సో ఇక్కడ 13 + 1, 13 + 1 ఈజ్ ఎంత? 14. సో N అవుతుంది. 15 + 1 ఈజ్ 16, 16 అంటే P. 12 + 1 ఈజ్ 13. సో MPN. సో ఇక్కడ చూడండి ఏం చేశాడు వేస్ట్ ఫెల్లో వీడు. క్వశ్చన్ ఇవ్వడమేమో హాఫ్గా డివైడ్ చేసి లెఫ్ట్ సైడ్ 2 యాడ్ చేశాడు, రైట్ సైడ్ ఏం చేశాడు? 1 యాడ్ చేశాడు. కానీ ఆన్సర్ ఏం చేశాడు? అన్నిటికీ 1 యాడ్ చేసి ఇక్కడ ఆప్షన్ 2 అనేది 22nd క్వశ్చన్కి ఆప్షన్ 2C, ఆప్షన్ C అనేది ఆన్సర్గా చెప్పాడు. సో ఇది తప్పు కదా, ఇది తప్పు. వీడు చేయాల్సింది ఏంటి? 2 యాడ్ చేసి ఇలా చేయాలి. సో ఈ క్వశ్చన్ని మనం ఏం చేయొచ్చు? ఎగ్జామినేషన్లో రిప్రజెంటేషన్ అనేది వేసి మనం ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అంటే ఫ్రీ మార్క్ అనేది తీసుకోవచ్చు. సో అందులో నో డౌట్ మనం చేసిన మెథడ్ అయితే అది కరెక్ట్. ఓకేనా, మనం ఏం చేయాలి? ఈ మెథడ్నే ఫాలో అవ్వాలి. ఒకవేళ ఈ మెథడ్ మిస్ అయ్యి మనకేంటంటే వచ్చింది అనుకోండి, దీన్ని మనం రిప్రజెంటేషన్ అనేది చేసి ఫ్రీ మార్క్ అనేది తీసుకోవచ్చు. క్లియర్. క్వశ్చన్ నెంబర్ 23
3. సో అర్థమైంది కదా కాన్సెప్ట్. ఇక్కడ 23 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 23 ఎడ్యుకేషన్. సో ఇది కూడా డైరెక్ట్ కోడ్, చూస్తూనే నేను చెప్పొచ్చు, విత్ ఇన్ సెకండ్స్ నేను చెప్తాను. డైరెక్ట్ కోడ్ ఇది. సో నాకు కావాల్సింది ఏ అనేది ఎక్కడుంది సార్? ఏ అనేది ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంది. ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్నది 6. నా ఆన్సర్ 6తో స్టార్ట్ అవ్వాలి. డి అనేది ఏంటి? 7 7. సో 677. 677 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. నెక్స్ట్ దీని తర్వాత ఐ అనేది ఏంటి? 8. ఐ ఏంటి? 8. సి వచ్చేసరికి 5. సో 8 5 ఉండాలి. సో 8 5 ఇక్కడ ఉంది, ఆప్షన్ 4 అంతే. క్వశ్చన్ నెంబర్ 24 క్లయింట్, CLIENT. సో 3 12 9 5 14 20. ఇది వచ్చేసరికి 5 14, దీని తర్వాత 5, దీని తర్వాత 1, దీని తర్వాత వచ్చేసరికి 16, ఇది వచ్చేసరికి 22. ఏమైంది ఇక్కడ చూద్దాం. ఇదేమో +2 అయింది, ఇది +2 అయింది, ఇక్కడ +2 అయింది, ఇక్కడ +2 అయింది. కానీ ఇక్కడ ఏమైంది? -4 అవునా? కరెక్టే కదా? +2 ఫస్ట్ 2 లాస్ట్ 2 +2, మిడిల్లో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అవి -4. మిడిల్లో నెంబర్స్కి మైనస్ చేయండి. ఇదెంత? 16. 16 - 4. 16 - 4 is 12. 12 అంటే L. 5 - 4 is 1. LA. సో నా మిడిల్లో ఏముండాలి? LA ఉండాలి. LA అనేది ఎక్కడుంది? ఇక్కడ. సో 4 కదా, మనం 2 కాదు. 4 మైనస్ చేయాలి. సో 16 - 4 ఎంత? P అంటే 16. కరెక్టే. 16 కాదు. ఇక్కడ చూడండి ఏం చేశాడు. క్వశ్చన్ అడగలేదు, మనకేంటంటే ఆన్సర్ అడగలేదు. విచ్ వర్డ్ ఈజ్ కోడెడ్ యాజ్ అంటే ఏం చేశాడు? ఇక్కడ మనకేంటంటే క్వశ్చన్ అడుగుతున్నాడు, ఆన్సర్ ఇచ్చేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాం. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు -4 చేస్తున్నాం. అదే రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేటప్పుడు ఏం చేయాలి? దానికి రివర్స్ చేయాలి. సో +4 చేయాలి. ఇక్కడ -2 -2 చేద్దాం. సో 16 + 4 ఎంత? 20. 5 + 4 ఎంత? 9. 9th లెటర్ ఇస్ వాట్? ఐ. సో నా ఆన్సర్ మిడిల్లో TI ఉండాలి. TI ఎక్కడుంది? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఫస్ట్ లెటర్ ఒక్కటి చూడండి. ఫస్ట్ లెటర్ ఏం చేయాలి? 5 - 2. 5 - 2 ఎంత? 5 అంతే కదా. 5 - 2 అంటే ఇది లాస్ట్కి వెళ్తుంది కదా. కాదు, 5 - 2 అంటే 3. 3 వచ్చేసరికి C. సో C. నెక్స్ట్ A. సో CAT ఏముండాలి? CATIVE ఉండాలి. సో 24 - 2 ఎంత? 22V. దీని తర్వాత ఇది వచ్చేసరికి ఈ ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడా, ఆన్సర్ ఇచ్చేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, లేదా క్వశ్చన్ నుంచి ఆన్సర్ అడుగుతున్నాడు, అది ఒకసారి చూడండి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? విచ్ వర్డ్ ఈజ్ ఈ టర్మ్ చూడండి. ఈ టర్మ్ మీరు వెతకాలి. వర్డ్ కోడెడ్ యాజ్, ద వర్డ్ కోడెడ్ యాజ్ గనక అడిగితే మనం రివర్స్ అప్రోచ్ అనేది ఫాలో చేయాలి. క్లియరా? క్వశ్చన్ నెంబర్ 25 ఇఫ్ నియర్ ఈజ్ కోడెడ్ యాజ్ 66, కోల్డ్ ఈజ్ 70. సో నియర్ యాడ్ చేయండి. 14 5 1 18 అంతే. సో 9 10 18 38. కానీ ఇక్కడ ఏముంది? 66 ఉంది. ఒకసారి ఏం చేద్దాం? 38కి డబల్ చేద్దాం. 8 2 16. ఓకేనా? ఎంత? 8 2 16, 3 2 6 76. సో ఇక్కడ 76 వచ్చింది. ఎంత వచ్చింది? 76. సో 76 - 10 మేబీ చేసి ఉండొచ్చు. 76 - 10 మేబీ చేసి ఉండొచ్చు. ఒకసారి కోల్డ్ చూద్దాం. సో ఇది 3, ఇది వచ్చేసరికి 15, ఇది వచ్చేసరికి 12, ఇది వచ్చేసరికి 4. సో ఎంత వచ్చింది? 10 14, ఇది 34. కానీ 34 - 10 కాదు. ఇది కూడా ఒక మంచి క్వశ్చన్ ఇది. ఓకేనా? 25th క్వశ్చన్. ఇది కూడా ఒక మంచి క్వశ్చన్. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి చూడండి, మనం ఏం చేసాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ అనేది చూసాం. సో సమ్ నుంచి మనం ఏంటంటే ఇలా రీచ్ అవ్వగలమా అంటే లేదు. మనం సమ్ నుంచి దీని దగ్గరికి రీచ్ అవ్వలేకపోతున్నాం. నెక్స్ట్ నేనేం చెప్పాను, ఇటువంటి లాజిక్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? సమ్ అనేది చూడాలి. నెక్స్ట్ ఏవైతే ఆపోజిట్ లెటర్స్ ఉంటాయో ఆపోజిట్ లెటర్స్ యొక్క సమ్ చూడాలి. ఓకేనా? సో ఇప్పుడు ఆపోజిట్ లెటర్స్ యొక్క సమ్ చూద్దాం. ఫస్ట్ సమ్ రాలేదు. సమ్ రాకపోతే మనం నిరాశ చెందకూడదు. ఏం చేయాలి ఫ్రెండ్స్? మనం వచ్చేసరికి ఆపోజిట్ లెటర్స్ యొక్క సమ్ చూడాలి. సో ఎన్కి ఆపోజిట్ ఏంటి? M. సో M 13. వి అంటే 22. సో ఆపోజిట్ లెటర్స్ అనేది కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి కూడా చెప్పాను. సో AZ 26. IR రేడియస్. ఓకేనా? ఇన్ఫ్రారెడ్ రేడియస్ అంటాం. ఓకేనా? ఐ అంటే ఎన్నో లెటర్? 9. క్లియర్? అంతే. ఇప్పుడు యాడ్ చేయండి. ఇది వచ్చేసరికి 5 11 20. ఎంత వచ్చింది? 20 2 4 6 7 70 ఉంది. అవునా? 70 నుంచి నేనేం చేస్తున్నాను? 4 అనేది మైనస్ చేస్తున్నాను. సో 70 - 4 నాకు ఎంత వస్తుంది? 66. ఈ 4 అనేది ఎందుకు మైనస్ చేస్తాను? ఎందుకు? ఇక్కడ 4 లెటర్స్ ఉన్నాయి.
అది కూడా ఒక రీజన్ కావచ్చు, లేదా ఒక 4 అనేది కాన్స్టెంట్ నెంబర్ కావచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం కోల్డ్ కూడా చెక్ చేద్దాం. ఇది ఎందుకంటే ఆపోజిట్ సమ్ కాబట్టి సి, ఓకేనా, సికి డబ్ల్యూ 23 ఓ, ఓకేనా, ఓకి ఎల్ఓవిఈ, ఓకేనా, ఎల్ అంటే 12, ఓ అంటే 15, డి అంటే డబ్ల్యూ, సో 23 వస్తుంది. ఇక్కడ సికి 22 అండి, సికి వచ్చేసరికి ఎంత వస్తుందంటే ఒక్క సెకండ్ 24 వస్తుంది. సి 24 ప్లస్ 3 27 అంతే, ఎస్. సో ఇక్కడ యాడ్ చేయండి, ఇక్కడ వచ్చేసరికి 14, ఇక్కడ 6 74 మైనస్ 4 ఎగ్జాక్ట్లీ సాటిస్ఫైడ్, సో 70. సో మన ఆన్సర్ ఏముండాలి, డిఓడబ్ల్యూఎన్, డికి ఆపోజిట్ డబ్ల్యూ అంటే 23, ఓకి ఆపోజిట్ ఎల్ అంటే 12, డబ్ల్యూకి ఆపోజిట్ డి అంటే 04, ఎన్కి ఆపోజిట్ ఎం 13. యాడ్ చేయండి. సో ఇక్కడ 6 10 12 2 3 4 5 52 మైనస్ 4, 52లోంచి 4 కనుక తీసేస్తే 48. ఇది కూడా ఒక మంచి క్వశ్చన్, ఇది కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఓకేనా. సో క్వశ్చన్ నెంబర్ 25 క్లియర్. ఇక లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ బట్ వన్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ కూడా ఉంది దీని తర్వాత. సో రిపేర్ అనేది 67 అయింది. ఒకసారి నేను ఇది లాజిక్ ఏంటి అనేది చూద్దాం ఒకసారి, అంతేనా. సో ఇది 18, ఇది వచ్చేసరికి 5, ఇది వచ్చేసరికి 16, ఇది వచ్చేసరికి 1, ఇది వచ్చేసరికి 9, ఇది వచ్చేసరికి 18. సో అన్నీ యాడ్ చేయండి, ఇది 2 10 అవుతాయి, ఓకేనా. 16 21 29, ఇది వచ్చేసరికి 37 67. సో టోటల్గా ఏమైంది ఇక్కడ, డైరెక్ట్గా మనకి ఏం చేసేసాడు, మీరు కష్టపడుతున్నారని చెప్పేసి, మీరు కష్టపడకుండా ఉండాలని చెప్పేసి డైరెక్ట్గా సమ్ ఇచ్చేసాడు. సో కోడ్కి సమ్ ఏమవుతుందో మీరు ఆన్సర్ అనేది చెప్పండి. సో 26th క్వశ్చన్కి కూడా ఆన్సర్ మీరు తప్పకుండా చెప్పాలి. ఇక లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్, కృష్ణ అనేది ఏమైంది. ఇప్పుడు కూడా మీరు ఏమనుకుంటూ ఉంటారు, అమ్మయ్య కృష్ణ అయిపోయిందిలే, ఇప్పటికి లాస్ట్గా అయిపోయింది అనుకుంటున్నారు, అవునా. లాస్ట్ క్వశ్చన్ అనేది, సో కృష్ణ అనేది ఇదైంది. సో కే అంటే 11, ఆర్ అంటే 18, సో 11 + 7 ఉండొచ్చు. ఇది వచ్చేసరికి ఆర్ అంటే 18, ఎక్స్ అంటే 24, ఎంత అయింది 6 + 7 + 6 ఏమని చూడండి, ఇక్కడ +7 ఇంక్రీజ్ అయింది, ఇక్కడేమో +6 ఇంక్రీజ్ అయింది, ఓకేనా. సో అన్నీ కూడా ప్లస్సే, కానీ ఇక్కడేమో 7 ఇంక్రీజ్ అయింది, ఇక్కడేమో 6 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 9 నుంచి ఎన్ అంటే 14, ఎంత ఇంక్రీజ్ అయింది 5. నెక్స్ట్ ఎస్ అంటే 19, 4 3 2 1, సో A + 1 అంటే ఇక్కడ చూడండి ఏమయ్యాయి లెటర్స్ అనేవి ఇంక్రీజింగ్ ఆర్డర్, కానీ ఇంక్రీజ్ అవ్వడం కూడా +7 +6 +5 +4 +3 +2 +1 ఇలా ఇంక్రీజ్ అయ్యాయి. దెన్ ద కోడ్ ఆఫ్, దీనికి మనం కోడ్ చెప్పాలి, కోడెడ్ యాస్ కాదు, ద వర్డ్ కోడెడ్ యాస్ కాదు, డైరెక్ట్గా మనం క్వశ్చన్ నుంచి ఆన్సర్కే వెళ్ళాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 యాడ్ చేయాలి, ఓకేనా. 25 + 7 ఏమవుతుంది మనకు 32, 32లోంచి 26 తీసేయండి, మనకేమొస్తుంది ఎఫ్ వస్తుంది. సో నా ఆన్సర్ ఎఫ్తో స్టార్ట్ అవ్వాలి, అవునా. ఏంటిది 25 అనేది మనం ఏం చేస్తాం, 25కి ఒక 1 కనుక ఇస్తే 26 అవుతుంది, అంటే 7లోంచి 1 పోయింది అంటే ఎఫ్. సో నా ఆన్సర్ ఎఫ్తో స్టార్ట్ అవ్వాలి, ఎఫ్తో ఒకటే ఆప్షన్ ఉంది. సో ఆన్సర్ ఆప్షన్ FEQXBP అంతే, క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలి, ఇది 6 యాడ్ చేయాలి, 1 + 6 = 7, ఓకేనా. 1 + 6 ఎంత 7, 7 అంటే ఎంత జీ కదా, సో జీ. సో ఒక్కసారి మనం చెక్ చేద్దాం ఇది, సో జీ అంట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 5 4 3, తప్పు, ఇక్కడ ఏమైంది, రైట్ నుంచి మనం స్టార్ట్ చేయాలి, రైట్ సైడ్ నుంచి మనం ఏం చేయాలి, స్టార్ట్ చేయాలి. 1 2 3 అనేది రైట్ సైడ్ నుంచి స్టార్ట్, 1 2 3 4 5 6. సో ఇది ఏమవుతుంది, ఇది వచ్చేసరికి 25 అంటే 5 అవుతుంది. సో 5 అంటే ఈ, సో నా ఆన్సర్ ఈతో స్టార్ట్ అవ్వాలి. 1 + 5 = 6, సో నా ఆన్సర్ ఈఎఫ్ ఉంటుంది. 13 + 4 = 17 అంటే క్యూ, యూ అంటే 21, ఇది వచ్చేసరికి 24th లెటర్ ఇస్ వాట్ ఎక్స్. సో నా ఆన్సర్ EFQX ఉండాలి. సో EFXQ కాదు, EFQX ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, EFQXBP అంతే, క్లియరా. సో ఒక్క సెకండ్, EF 13 + 4 17 QX, ఇది కూడా QX, PB ఉండాలి, ఓకేనా. ఇది తప్పు, EFQXPB, ఎందుకు 1 + 1 = 2B, ఓకేనా, అర్థమైందా. సో ఇది మనకు ఏవైతే మన ఎగ్జామినేషన్లో వచ్చిన ఏవైతే కాన్సెప్ట్స్
దీనికి మించి ఏంటంటే అడిగే అవకాశం అయితే లేదు. ఒకవేళ అడిగినా కూడా 1 or 2 క్వశ్చన్స్ దీనికి మించి లాజిక్స్ అనేవి అడుగుతాడు. ఒకవేళ మీరు ఇవి గనక సాల్వ్ చేసేసి ఉంటే, ఇవి గనక మీ మైండ్లో గనక మీరు ఫిక్స్ చేసుకుంటే దీన్ని క్రాస్ అయ్యి క్వశ్చన్స్ అనేవి వెళ్ళవు. ఓకేనా? సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఎండింగ్ ఏంటి, మీరు ఒకవేళ ఐసెట్ 2024లో ఒక మంచి ర్యాంక్ కనుక తెచ్చుకోవాలి అనుకుంటూ ఉంటే మీరు ఏం చేయొచ్చు, మా యొక్క ఐసెట్ 2025 బ్యాచ్లో ఎన్రోల్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఎంత తొందరగా తీసుకుంటే అంత మీకు బెనిఫిట్. ఎందుకు, డే వైజ్ షెడ్యూల్ అనేది ఉంది కాబట్టి మీరు ఎంత లేట్ చేస్తే మీకే అంత ఇబ్బంది అవుతుంది. ఓకేనా? క్లియర్? సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్ అండ్ all the best for your upcoming ICET 2025 examination.